నమస్తే. నిన్న కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి వడ్లకి, అందులోనూ సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ని ఇవ్వబోతున్నామని. సో యాక్చువల్ మేనిఫెస్టో చూస్తే, వరంగల్ రైతు డిక్లరేషన్ చూస్తే, వరితో పాటు మిగతా వాటికి మద్దతు ధర ఇవ్వడంతో పాటుగా ముఖ్యంగా వరికి 500 రూపాయల బోనస్ని ప్రకటిస్తామన్నది మేనిఫెస్టోలో చెప్తున్నారు. సో ఇప్పుడు ఇదే విమర్శల పాలవుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ఇవ్వడం ఏంటి, మొత్తం అన్ని రకాల ధాన్యానికి వడ్లకి బోనస్ ఇస్తామన్నారు కదా అని. సో దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు తెలంగాణ విఠల్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. అన్న నమస్తే. నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు డబ్బులు లేవు, ఏం చేయాలి అని అనుకోవాలనా, లేదు ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నా, ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వట్లేదు అని అనుకోవాలన్నా? ఈ సన్న వడ్లకి 500 రూపాయల బోనస్ ఇవ్వడం అన్నది ఇది మరో పెద్ద బోగస్, ఇది మళ్ళీ దగా చేసిరు అన్నది అపోజిషన్ పార్టీలు మాట్లాడుతున్నాయి. మీరేమంటారు? ఇప్పుడు ఏదైనా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం విమర్శించడం, ఎందుకంటే ఇది ధనిక రాష్ట్రాన్ని అప్పులకు కుప్పజేసారు. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఒక సిద్దిపేటలోనే కేసీఆర్ సొంత జిల్లాలోనే 600 రైతుల ఆత్మహత్యలు జరిగినాయని చెప్పినాం. దాన్ని బేస్ చేసుకునే మనం అందరం కష్టపడితే వరంగల్ రైతు డిక్లరేషన్ వచ్చింది. మేధావులు, ప్రజా సంఘాలు, ఇంటెలెక్చువల్స్ అందరూ. అసలు వరంగల్ రైతు డిక్లరేషన్ ఏం చెప్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభయస్థం మేనిఫెస్టో కింద చాప్టర్ 3లో ఇచ్చింది. మీరు కావాలంటే వెబ్సైట్ లో చూసుకోండి, మీరు వేయండి. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్నారు. అది ఎందుకు చేయలేకపోయారు, వాళ్ళు వివరణ ఇవ్వాలి. సెకండ్, ఇందిరమ్మ రైతు భరోసా, భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామన్నారు. భూమి లేని ఉపాధి రైతు కూలీలకు ఏడాది 12,000, రైతు కూలీలకు కూడా. అన్ని పంటలకు మెరుగైన మద్దతు ధరతో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఏ పంటకు ఎంత ధర ఇస్తామో కూడా చెప్పారు. వరి ధాన్యానికి ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం 2,183 రూపాయలు ఇస్తే వీళ్ళు 2,683 రూపాయలు ఇస్తా అన్నారు. మొక్కజొన్నకి 1,870 ఉంటే వీళ్ళు 2,200 ఇస్తా అన్నారు. అదేవిధంగా కందులు 6,300 ఉంటే వీళ్ళు 6,700 ఇస్తా అన్నారు. సోయాబీన్, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్న బోనస్ ఇవన్నీ కూడా అంటే మద్దతు ధర పెంచుతామన్నారు. అన్నిటికీ యావరేజ్ గా కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన దానికన్నా ఎక్కువ చెప్పారు. మరి మీరు ఎందుకు కనీస మద్దతు ధర అని చట్టం ఎందుకు చేయట్లేదు? అదేవిధంగా వ్యవసాయ కమిషన్, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం అన్నారు. రైతు కమిషన్ మీద 6 నెలల్లో ఏం చర్చ జరిగింది? కొత్త వ్యవసాయ విధానం ఏంటి? పంటల మార్పిడి విధానము, రైతు సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చట్టపరమైన అధికారాలతో రైతు కమిషన్ ఏర్పాటు, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానము, పంటల మార్పిడి ప్రణాళిక, ఇట్లా చాలా చెప్పుకుంటూ పోయారు కదా. అదేవిధంగా ముఖ్యంగా వరి పంట కొనుగోలు అప్పుడు పంట తరుగుదల అని చెప్పి టిఆర్ఎస్ కాలంలో 5 కేజీలు, 10 కేజీలు, 2 కేజీలు తీసారు. కాంటాలలో కూడా డిజిటల్ కాంటాలు మోసం చేశారు. ఈ మన చదువులేని రైతులు, పేద రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు వస్తే పత్తి పంట కొనేటప్పుడు ఆ కాంటా, డిజిటల్ కాంటా ఉంటే దూరంలో రిమోట్ పెట్టి కాంటాని ఆపరేట్ చేస్తే చాలా చోట్ల పట్టుకున్నారు. కోల్డ్ స్టోరేజీలు లేవు, గిడ్డంగులు లేవు. రైతు 6 కాలం పంట పండిస్తే ఇప్పుడు మన పిల్లల్ని ఎట్లయితే సాదుకుంటామో రైతు పంట మీద అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది. పిల్లలు కూడా ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వచ్చినాక వాళ్ళు సొంతంగా ఆడుకుంటారు. వాళ్ళని కొంచెం మనం కానీ పంటని పసిపిల్లల్లాగా పెంచాల్సిన పంట ఇలా పంట పండించినాక అకాల వర్షాలతోటి మొత్తం మొలకలెత్తే పరిస్థితి ఏర్పడ్డది. ఇలా 40 రోజుల నుంచి కళ్ళాలలో ఉన్నాయి, లేదా రోడ్ల మీద ఉన్నాయి. మరి ఏం చేశారు మీరు? ఒక చోట గోన సంచుల ప్రాబ్లం అంటారు, ఒక చోట లారీలు లేవంటారు, ఒక చోట కాంటా పెట్టే పరిస్థితి లేదు. మీ నాయకులు మీరంతానేమో మొన్నటిదాకా పార్లమెంట్ ఎలక్షన్ బిజీ అయిపోయారు. పార్లమెంట్ అయిపోగానే అస్సాంలో తిరుగుతున్నారు, రాయబరేలీలో తిరుగుతున్నారు, అమేథీలో తిరుగుతున్నారు, వాయనాడులో తిరుగుతున్నారు. మీకు రైతుల సంక్షేమం, ఎద్దేడ్చిన వ్యవసాయము, రైతు ఏడ్చిన రాజ్యము ఎప్పటికీ బాగుపడదు అని చెప్పి కేసీఆర్ని ఇష్టం వచ్చినట్టు మనందరం తిట్టినాం. మరి మీ ప్రయారిటీలో 50,000 కోట్ల రూపాయలతోటి మూసీ నది ప్రక్షాళన ఎందుకు వచ్చింది? లండన్లో పోయి మీరు రివ్యూలు చేసి, అమరాపాలి మేడము మీరంతా పోయి థేమ్స్ నదిని చూసి 50,000 కోట్ల రూపాయలతో మూసీ నదిని బ్యూటిఫికేషన్ చేస్తున్నారు. ఒకవైపు 30,000 కోట్ల రూపాయలతో అయ్యేది కేసీఆర్ గారు 1,30,000 కోట్లు శనీశ్వరం చేసిండు. ఖాళీ కుండలు, ఖజానా మొత్తం ఖాళీ కుండలు చేసిండు. లంక బిందెలు ఏమో అనుకో, లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయనే విషయం మీకు తెలుసు కదా. మరి మేనిఫెస్టోలో ఈ విషయాలు పెట్టేటప్పుడు కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేసిన విషయం తెలుసు. ఆర్థికవేత్తలు ఉన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు, అందరు ఉన్నారు. మేనిఫెస్టో చెప్పినట్టు మీరు ఎందుకు కొనట్లే? ఇప్పుడు తెలంగాణలో దొడ్డోట్లు పండించే రైతులే 90% ఉంటారు. అవును, దొడ్డోట్లు పండించే రైతులకి దోకా ఎందుకు ఇస్తున్నారు? సన్నోట్లు, ఇప్పుడు మేము కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినాం. ఇప్పుడు మాకు ఎకరంలో దొడ్డోట్లు వేస్తే 50 బస్తాలు వస్తాయి, సన్నోట్లు వేస్తే 30 బస్తాలే వస్తాయి. ప్లస్ ఖర్చు కూడా తక్కువ. సన్నోట్లకి పురుగు మందులు ఎక్కువ వాడాలి,
తెగులు ఎక్కువ వస్తాయి, తెగుళ్ళు వస్తే పంట మొత్తం పోతుంది. దొడ్లొడ్ల రకాలు అన్ని పరిస్థితులకి తట్టుకోడు ఉంటాయి, ముఖ్యంగా ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. ఇలా మార్కెట్లో మాకు రూపాయి ఏది ఎక్కువ వస్తుంది తక్కువ, రైతు ఏం ఆలోచిస్తాడు? పంట పండించినప్పుడు రూపాయి ఏది ఎక్కువ వస్తుంది, తక్కువ పెట్టుబడితో తక్కువ రిస్క్ తోటి ఏది వస్తుంది. వరి పంట అంటేనే లేజీ క్రాప్ అని ఒకటి అంటావు. మీరు పంట మార్పిడి విధానానికి తగ్గట్టు బడ్జెట్ ప్రోత్సాహకాలు ఇస్తే బాగుండేది. రైతు 10% పండించిన రైతులకి బోనస్ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఊర్లలో సన్న వడ్లు పండించిన రైతుకి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. ఇలా సన్న బియ్యం 53 రూపాయల నుంచి 57, 60 రూపాయలు, 70 రూపాయల వరకు ఉన్నాయి. మీరు అదనంగా సన్న వడ్లకు కాదు ఇవ్వాల్సింది, దొడ్డోట్లకు ఇవ్వాలి, సన్న వడ్ల రైతులకు కూడా ఇవ్వాలి. ఇప్పుడు రైతులను కూడా ఇట్లా మీరు అప్పుడు చెప్పలే కదా, సన్నట్ల రైతులే ఓటేయాలి, మీరు దొడ్డోట్ల రైతులు కాంగ్రెస్ ఓటేయద్దు, దొడ్డోట్లు వేసిన రైతులు కాంగ్రెస్ పార్టీకి బోనస్ ఇయ్యదని మీరు చెప్పొచ్చు కదా. అప్పుడేమో గొప్ప గొప్ప మాటలు విడతల వారీగా చేసుకుంటూ వెళ్తామంటున్నారు. విడతల వారీగా ఫస్ట్ ఎవరికి చేయాలి? ఇప్పుడు పేదరికంలో ఉన్నోళ్ళు మార్కెట్లో దొడ్డోట్లకి అంత ఈజీగా అమ్ముడుపోవు, సన్నట్లకి రేట్ ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే బలహీనంగా ఉంటారో ఆ రైతుకి మీరు బోనస్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఈ సన్న వడ్లలో కూడా ఇంకో స్కామ్ ఉంది. సన్న వడ్లు మిల్లర్లు కొనేటప్పుడు రైతుల దగ్గర 2200 కొంటున్నారు. అదే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర మిల్లర్ల దగ్గర 53 రూపాయల కేజీ బియ్యం కొంటుంది. అంటే 35 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటుంది. అంటే దాదాపు ప్రతి సీజన్ లో 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టపోతుంది, మిల్లర్లు లాభపడుతున్నారు. ఇదంతా ఒక మాఫియా. ఇప్పుడు రైతు కొనేటప్పుడు 2200 రైతు దగ్గర మిల్లర్ కొనేది, అదే మిల్లర్ ప్రభుత్వానికి అమ్మేటప్పుడు కిలో 53 రూపాయలు. అవును. అంటే మరి ప్రభుత్వానికి ఒక ముందు చూపు, ఒక ప్రణాళిక లేదా? దీన్ని బట్టి మాటలేమో కోటలు దాడుతున్నాయి, చేతలు మాత్రం రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవైపు అకాల వర్షాలు, వడగండ్ల వానతో కడగండ్ల కష్టాలు వచ్చినాయి రైతుకు. రైతే రాజ్యం అని చెప్తాడు, మరి రేవంత్ రెడ్డి గారు కూడా రైతే అని చెప్తారు కదా. మరి రైతుల కష్టాలు ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి కదా మీకు. ఇప్పుడు ఎలక్షన్స్ మీ వ్యాపారాలు, మీ రియల్ ఎస్టేట్ కంపెనీలు, మీ లండన్ ప్రయాణాలు, మీ థేమ్స్ నది లాగా. ఇప్పుడు ఒక ఆయన హుస్సేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళ లాగా చేస్తా అన్నాడు, అది సాధ్యమవుతుందా? అట్లనే మూసీ నది మీద ఇవాళ అక్రమాలు ఎక్కువ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. సన్న ఓట్లది కూడా ఏం చెప్తున్నారు వీళ్ళంటే, నేను ఉదయం శ్రీధర్ బాబు గారు ఫోన్ లైన్ తీసుకున్నా మార్నింగ్ న్యూస్ లో. ఆయన ఏం చెప్తున్నారు, మేము మొత్తం ఆల్ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి మేము సన్న బియ్యం ఇవ్వాలని అనుకుంటున్నాం. సో రైతులు ధాన్యం పండిస్తే మేము ఇవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో వాళ్ళు చెప్తున్న లెక్క అది. మీరు అది రైతులకు ముందు వివరించాలి. మరి ఎలక్షన్స్ కు ముందు ఇవన్నీ చెప్పలే కదా. ఇప్పుడు మీరు పంట బీమాకి వచ్చేసరికి, రుణమాఫీకి వచ్చేసరికి ఎన్నో కారణాలు చెప్తున్నారు. ఒక పేద రైతుకి ఇవన్నీ తెలియదు కదా సార్, చదువుకున్న మనకు అర్థమవుతుంది. పేద రైతు దృష్టిలో దొడ్డోట్లు పండించిన వాడికి ఇవ్వాలంటే 90% రైతులు ఇలా నష్టపోతున్నట్టే కదా. మీరు అభివృద్ధి ప్రణాళికలు చేయాలంటే రైతులను భాగస్వామ్యం చేయండి, రైతు సంఘాలను భాగస్వామ్యం చేయండి, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ ని భాగస్వామ్యం చేయండి. మీరు ఎవరి భాగస్వామ్యం లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే, మీరు తీసుకున్న నిర్ణయం మంచి ఉద్దేశంతో అయినప్పటికీ కూడా ఎక్కువ మంది 90% రైతులు ఇలా దొడ్డోట్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే దొడ్డోట్లు వేయొద్దని మీరు ముందు చెప్పిరా? కాంగ్రెస్ పార్టీ వస్తే దొడ్డోట్లను ఎంకరేజ్ చేయదని మీరు మేనిఫెస్టోలో చెప్పిరా? అక్కడేమో అందరు రైతులకు అన్నారు. ఒకవైపు రైతు బంధు చిన్న 2 ఎకరాలు 3 ఎకరాలకే వచ్చింది, 5 ఎకరాలు 10 ఎకరాలకి ఇంతకు అందలే. రైతు బీమా కూడా ఇవాళ రైతు కూలీలకి లేదు. రైతు బీమా మీరు మేనిఫెస్టోలో ఏమని పెట్టారు? పంట బీమా MGNRI స్కీమ్తో వ్యవసాయ పనులకు అనుసంధానం చేస్తా అన్నారు. వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణమే నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం చేస్తా అన్నారు. మరి ఇలా వడగండ్ల వాన వచ్చి రైతులు నష్టపోయారు, మీరు రైతులకు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేకపోతున్నారు? రైతు బీమా కింద అన్ని రకాల, ఇప్పుడు దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అంటూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెరుగన్నమే పురుగన్నమై రైతులు ఆత్మహత్య చేసుకుంటుందని మనం చెప్పినాం. తెలంగాణ ఉద్యమం వచ్చిందే రైతు కష్టాలు, సాగునీటి కష్టాలు, తాగునీటి కష్టాలకి. రైతులు ప్రయారిటీ ఉండాలి. కానీ మీకు మూసీ నది 50,000 కోట్లు అప్పులు చేసి మీకు ఖాళీ కుండలు ఉన్నాయని తెలుసు, ఖాళీ కుండలతోటి మూసీ నదిని అందం బ్యూటిఫికేషన్ ఇప్పుడు అవసరమా? అంటే మీ ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఓడ దాటేదాకా మల్లన్న, ఓడ దాటినాక బోడ మల్లన్న అన్నట్టుంది. ఖచ్చితంగా ఇప్పటికే వర్షాలు పడట్లేదు ఊర్లలో. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో భూగర్భ జలాలు గత 10 సంవత్సరాల్లో లేనంత 35% ఎండిపోయినాయి. కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి. గత ప్రభుత్వము మంచి చేసిందా అప్పు చేసిందా పక్కకు పెడితే అరే పాతోడే నయం అనే ఒక పరిస్థితికి వచ్చింది. ఇది చాలా డేంజర్. ముఖ్యంగా 64 లక్షల మంది రైతులు, ఇవాళ రైతు కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో ఆలోచించండి. మీరు దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వాల్సిందే, లేకపోతే మరో రైతు ఉద్యమం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. ఖచ్చితంగా 90% ఈ దొడ్డోడ్లు పండిస్తున్న రైతులందరికీ, ధాన్యం పండించిన ప్రతి రైతుకి 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే. ఇది అందరి నుంచి వస్తున్న డిమాండ్. సో ఇది మళ్ళీ వచ్చే కాలం వానాకాలం సీజన్ నుంచి 500 ఇస్తాం, అది కూడా సన్న వడ్లకనంటే ఖచ్చితంగా దీని మీద రైతులంతా కూడా అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి, ఈ వాక్యాన్ని మార్చుకోవాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.